ఈ ఈ ప్రాంగణంకి రాబోతా ఉన్నారు, ఇదే సభ మీద మాట్లాడబోతా ఉన్నారు. ఇట్లా అనిపిస్తా ఉంది, జగిత్యాల మొత్తం గులాబీమయం అయిపోయింది, పులి వస్తుందని బీఆర్ఎస్ వస్తుంది, బోను రెడీగా ఉందని కాంగ్రెస్ అంటుంది. ఎట్లా చూస్తారు వీటన్ని? కాంగ్రెస్ పోరులో ఉంటే దాని గురించి మాట్లాడతాం, కానీ ప్రజల గుండెల్లో ప్రజల మనసులో ఆల్రెడీ మేము పొరపాటు చేశాము, కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ తప్పు పక్క జరిపి తప్పు చేసినామని భావంతో ఆల్రెడీ ఉన్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుని అభివృద్ధి పదంలో పోదాం, మా బతుకులు బాగా మంచి చేసుకుందామని ఆలోచనలు. అందుకని కాంగ్రెస్ పెద్ద అదో పోటీ అని భావిస్తలేదు. తప్పకుండా సభ జగిత్యాల్లో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంతోషమైన వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆతృతంగా చూస్తా ఉన్నారు, ఏం మాట్లాడారు కేసీఆర్ గారు అని ఆతృతతో చూస్తా ఉన్నారు. ఏమైనా మీరు జగిత్యాలకే కన్ఫైన్ కావద్దు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా మరి వారిని ఆదరించే వాళ్ళ ఆలోచనతోనే ఇవాళ వారు ముందట ఏం మాట్లాడతారని ఆతృతం చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ కేసీఆర్ గారి దానికోసం చూస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మెచ్యూరిటీ లెవెల్స్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. 2.5 సంవత్సరాల నుండి అరే అదో చిన్న రిపేర్ ఉంది బాబు, నువ్వు చెయ్యి 200 కోట్లు అయిపోతే అనవసరంగా ఉత్తర తెలంగాణ ప్రజలు అన్యాయం చేయకు అని చెప్పడము, మరి అది కార్యరూపాన్ని ఇయ్యాల వారికి జ్ఞానోదయం జరగడము. మరి ఇదే రోజు పెట్టుకుంటే ఏంటంటే కేసీఆర్ గారిని మరి సభను మరి దాన్ని సగం మంది చూపేయకుండా చేయాలనే ఉద్దేశంతో తప్పితే వేరే లేదు. అదొకటే నిదర్శనం ఏంటంటే కేసీఆర్ ఎక్కడ ఆయన అవుతాడో దీన్ని ఎట్లా తగ్గాలనే ఉద్దేశంతోనే మరి సభ పెట్టుకుని భావిస్తున్నాను. 100% తవ్వారు, జనాలు రాకుండా అడ్డుకుందామని చూశారు. మా ప్రతిఘటనతో మళ్ళీ రోడ్ వేశారు. ఇప్పుడు రోడ్ అంటే మట్టి భవిష్యత్ చేశారు. వారు ఎందుకు భయపడుతున్నారంటే అబద్ధాల హామీ మీద వచ్చారు. వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ వారి 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 అబద్ధాల హామీలను ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. మరి కేసీఆర్ గారు మాట్లాడితే ప్రజలు వాస్తవాలు చెప్తారు అని సంపూర్ణమైన నమ్మిక ప్రజల్లో ఉంది. కాబట్టి మరి వారు ఏదో కన్ఫైన్ అయిపోయారు, దేనికి ఫామ్ హౌస్ కి కన్ఫైన్, వారు ఆరోగ్యం బాగాలేదని కొన్ని రోజులు ప్రచారం చేసినారు. వారు వచ్చి మళ్ళీ ప్రజలు తిరిగితే మాకు మనుగడ ఉండదనే ఉద్దేశంతోనే వారు చేస్తారని భావిస్తాం. రెండున్నర సంవత్సరాలకి బోన్లు రెడీ చేసి పెట్టుకున్నారు. పులియే, ఈ బోన్లలో వేసే పులి కాదు ఇది. కేసీఆర్ గారు ఒక చిత్తశుద్ధితోని ఏదో 4 పైసలు వెనకేసుకొని ఏదో జీవితాన్ని నడపాలనే ఆలోచన కాదు, అది వారి ఆలోచన. పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చ కనిపిస్తుందని వాళ్ళ దృష్టి వాళ్ళ బుర్రతో చూస్తున్నారు తప్పితే కేసీఆర్ గారు ఎప్పుడైనా తెలంగాణ ప్రజల ఆకాంక్ష బాగోగులు చూసి మరి అభివృద్ధికి ఈ పదంలో నడిపించే విధంగా చూస్తుంది. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఎంతరో గుణం ఎంతరో బుద్ధి ఎంత ఉంటుంది. అంతకన్నా మేము చెప్తుందంటే ప్రజాస్వామ్యంలో ఎవరు చేసినా తప్పే అది. ఇలా మరి ఇక్కడ గెలిచి వారు పోడు కూడా తప్పే. ఏమన్నా మీరు చేయలేదా అంటారు. ఫస్ట్ మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్. వారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఫస్ట్ అది గుర్తు చేసుకోవాలి. దీనికి పునాదే కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇలా వాళ్ళు చేసే తప్పు. స్పీకర్ గారు ఇచ్చిన డిసిషన్ కూడా తప్పు. ఎందుకంటే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పార్లమెంట్ చేసినా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ అన్నాక ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయింది అనేది మీరే గ్రహించాలి, ప్రజలకు తెలుసండి. జగిత్యాల ప్రజల గురించి కేసీఆర్ వస్తే జగిత్యాల ప్రజల గురించి మాట్లాడుతుంటే మాకు చాలా కేసీఆర్ చిన్నపరుస్తున్నారు. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. అందరూ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని తప్పకుండా ఈ సభ భారీ ఎత్తున చూసి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు కాబట్టి సక్సెస్.